అన్న ఎట్లా అనిపిస్తూ ఉంది? మీ ప్రాంతం అభివృద్ధిలో అడుగులు వేస్తూ ఉంది. 77,000 కోట్ల పెట్టుబడి వచ్చింది. ఇలా కొన్ని వేల వందల ఉద్యోగాల కల్పన జరగబోతా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మీ ప్రాంతం వైపే చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మా ప్రాంతం వెనకబడే ప్రాంతం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, లోకేష్ గారు మన మినిస్టర్ గారు అయిన తర్వాత, ఇక్కడ హోమ్ మినిస్టర్ అనితమ్మ గారు అయిన తర్వాత ఇక్కడ మొత్తం ఇప్పటి వరకు అభివృద్ధి జరగలేని ఏరియా అంతా కూడా ఈరోజు చాలా అభివృద్ధి జరుగుతుంది. ఆ విషయంలో అయితే మాకు చాలా హ్యాపీగా ఉంది. మరి అలాంటి సందర్భాన్ని అంటే ఇలాంటి పరిస్థితి గతంలో 2019 నుంచి 2024 వరకు ఇలాంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు నోటిఫికేషన్లు కానివ్వండి, గతంలో ఏంటి మీకు ఎప్పుడన్నా చూసారా? ఎలా అనిపించింది? ఏ రోజు కూడా దానికి మేము ఎక్కడ కూడా నోసుకోలేదు. అలాంటి ఏమీ జరగలేదు. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఏంటంటేనే ఎవరిని తీసుకెళ్ళి జైల్లో పెట్టాలి, ఈ ఎవరి మీద ఏమైనా మాట్లాడుతుంటే వాళ్ళని ఏ విధంగా చేయాలి, టార్చర్ చేయాలి అన్న విధంగానే వేరే తప్ప రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రజలను ఏ విధంగా కాపాడుకోవాలి, ప్రజలకు ఏ విధంగా ఉపాధి కల్పించాలన్న ఆలోచన ఏ రోజు లేదు. ఈ రోజు చూస్తే వాళ్ళంతా ఈ ప్రభుత్వం, మన తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు చేసే విధానాన్ని బట్టి లెక్కేసుకుంటే కక్ష సాధింపులు ఉండాలి. కానీ ఈరోజు ఏమీ కాదు. లోకేష్ గారు అవనియండి, చంద్రబాబు నాయుడు గారు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఆ టార్గెట్ అంతా ఒకటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి. లోకేష్ గారు ఒకటే ఆలోచించారండి. ఆయన పాదయాత్ర చేశారండి. ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయనకి ఒకటే ఆలోచించారు. పాదయాత్ర చేసిన తర్వాత ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, వీళ్ళకి నా ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఒక మినిస్టర్ అయిన తర్వాత, విద్యాశాఖ మంత్రి అవనియండి, ఇవన్నీ అయిన తర్వాత నేను వీళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళందరినీ ఇక్కడే ఉంచాలని ఒక ఆలోచనతో చేసి ఇదంతా రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నారు అనమాట. ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో డెవలప్మెంట్కి చాలా తక్కువ దూరంలో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడిప్పుడే అభివృద్ధి వైపు అడుగులు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు అలాంటి సందర్భంలో ఇంత పెద్ద కంపెనీ, దేశంలోనే అతిపెద్ద కంపెనీని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావటం వెనక రాష్ట్ర అభివృద్ధి పట్ల చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, లోకేష్ గారికి కానివ్వండి, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, వీళ్ళకి ఉన్న చిత్తశుద్ధిని ఎలా చూడుతుంటారు? ఎందుకంటే అండి అది చాలా సంతోషంగా చూడవచ్చు. దాంతోపాటు ఏంటంటే అటు వైజాగ్ డెవలప్ అయింది, ఇటు విజయవాడ డెవలప్ అయింది. ఎటు చూసినా సరే ఈ విశాఖపట్నం ఏరియాలో లెక్కేసుకుంటే అనకాపల్లి జిల్లా కొంచెం లోకలో ఉన్నది. అందుచేత దాని మీద చంద్రబాబు నాయుడు గారు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు అవనియండి, తర్వాత ఇక్కడ అన్ని వనరులు ఉన్నాయి మనకి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ హోమ్ మినిస్టర్ అనిత గారు ఉన్నారు కదా, గబుక్కుమని ఏమైనా ఒక కంపెనీ వస్తుంది అనుకోండి, మీకు కావాల్సిన స్థలం నేను ఇవ్వగలను అందుచేత కంపెనీ ఇస్తే చాలామంది మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఆ అవకాశం నేను చేసుకోగలుగుతాను ఆవిడ చెప్పడంతో అది మొత్తం అంతా కూడా కంపెనీలు మన నియోజకవర్గం కలిసి చూడడం జరుగుతుంది అనమాట. ఇందులో ప్రధానంగా లోకేష్ గారిని ఎలా తీసుకోవచ్చు అంటే, మీరు చెప్పినటువంటి యువగలం పాదయాత్రలోనే ఆయన ఇచ్చినటువంటి హామీల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రధాన ధ్యేయం, రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతానని చెప్పి ఆయన పదే వాగ్దానం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మరి ఆ వాగ్దానానికి తగ్గట్టుగా ఆయన పనితీరు కానివ్వండి, కంపెనీలు తీసుకురావడం కానివ్వండి, లేదంటే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల కల్పన కానివ్వండి, ఆ విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా వేస్తున్నారు కదండి. చూడండి, ఎప్పుడైనా సరే టీచర్స్లకి జాబులు అన్నది ఎక్కడైనా ఇది గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసిన తర్వాత ఏ రోజైనా సరే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందా? ఈరోజు ఎంతమందికి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈరోజు మన భారతదేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏదంటే ఇప్పుడు వచ్చే స్టీల్ ప్లాంట్. ఇంచుమించులో ఆ స్టీల్ ప్లాంట్కి ఇంచుమించు 70,000 మంది ఉద్యోగాలు కావాలి. మరి కావాలంటే 70,000, మరి ఇప్పుడు అయినా లెక్క టార్గెట్ సరిపోతుంది కదండి. అది దాన్ని బట్టి మరి లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు ఆయన ఒకటే అనుకున్నాడు, మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వెళ్ళి మన పిల్లలు అక్కడ చదువుకోవడం ఏమిటి, మన పిల్లల్ని ఇక్కడ చదివించుకోవాలి, ఇక్కడ ఉపాధి కల్పించాలని ఒక ఆలోచనతో మన ఐటీ శాఖ మంత్రివర్యులు, విద్యాశాఖ మంత్రివర్యులు ఆ విధంగా, అందుకే ఆయన 2 పదవులు కూడా ఎందుకు తీసుకున్నారు అనుకున్నారు, పిల్లల్ని బాగా చదివించాలి, వాళ్ళకి మంచి కంపెనీలు తీసుకురావాలి, వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలన్న ఆలోచన చేశారు. కాబట్టి ఆయన అన్న టార్గెట్ ఇప్పటికి వచ్చేసిందండి. 2 సంవత్సరాల్లో టార్గెట్ సరిపోతుంది. ఇంకా 3 సంవత్సరాలు అంటే ఆయన అన్నదానికంటే ఎక్కువ ఇస్తాడు. అది